రత్న కిరీటం తర్వాయి భాగం. సరిగ్గా అర్ధరాత్రప్పుడు గాఢ నిద్రలో ఉన్న మందపాలుని ఎవరో లేపినట్టయింది. చూస్తే అతను ఒక సన్యాసి. ఉలిక్కి పడ్డాడు మందపాలుడు. సన్యాసి అతన్ని భుజం పట్టుకొని, హుష్, అవతలికి పోయి మాట్లాడుకుందాం రా అంటూ వెంట తీసుకుపోయాడు. కంఠస్వరాన్ని బట్టి ఆ సన్యాసి ఎవరు అనేది వెంటనే తెలుసుకున్నాడు మందపాలుడు. తన గుర్రాన్ని నడిపించుకొని మందపాలుడు సన్యాసి వెంట పోతూ ఉంటే గుబురుగా పెరిగిన చెట్ల వరుస కనిపించింది. ఆ చెట్ల సందుకు పోయి సన్యాసి తను ఒక గుర్రాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఎవరి గుర్రాన్ని వాళ్ళు ఎక్కి దౌడు తీస్తూ ఒక ఏకాంత ప్రదేశం చేరుకున్నారు. గురు, ఈ విడిదిలో మీకు అసలు ప్రవేశం ఎలా దొరికింది? ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు ఆశ్చర్యంతో మందపాలుడు. పసివాడివి, నీకేం తెలుసు? ఎక్కడికి వెళ్ళాలన్నా సన్యాసికి అడ్డు లేదుగా. ఇన్నాళ్ళ నుంచి నేను పెంచిన గడ్డం ఇప్పుడు పనికొచ్చింది. దానికేం గాని మీ బల్లానరాజుకు చేరిన తాలీదు సృష్టించింది ఎవరో తెలుసా? ఇంతకు సామంతరాజులందరినీ మంత్రించినట్టు కట్టివేశారు. మాకు స్వాతంత్రం కావాలి, మందపాలుడే బల్లాన రాజ్యాధిపతిగా ఉండాలి అని అందరి నోట అనిపించారు. అందరిలోనూ ఒక మీ తాత అర్ధకరముని మామ సామంతుడు మగధ దేశరాజు అయిన ఆ అమరభూపతి మాత్రం ఏదో విరసంగా మాట్లాడుతున్నాడట. కానీ అతన్ని కలిసి రాకున్నా మరేం పర్వాలేదు అన్నాడు హూంకరిస్తూ రాజగురు. నేనిక్కడ ఉన్నట్లు మీకెలా తెలిసింది గురువుగారు అని మళ్ళీ అడిగాడు మందపాలుడు ఆత్రంతో. అందుకు రాజగురువు, అమాయకుడా, ఈ మాత్రం తెలుసుకోలేనా? మన ఏర్పాట్లన్నీ కాగానే సరాసరి ఇంటికి వెళ్ళాను. నీవు గూర్జర దేశానికి రాయబారిగా వెళ్తావని తెలిసి వెంటనే గుర్రం మీద బయలుదేరా. బల్లాన రాజ్య సేనాధిపతి అయిన మా వాడే నీ జాడలు చెప్పాడు. ఈ మాట వినగానే మందపాలుడు తన రాయబారపు బొగటాలన్నీ పోసగుచ్చినట్లు వెల్లడించాడు. అంతా విన్నాడు రాజగురు. సరే, నీవిక ముందుకు పోవద్దు, ఇక్కడి నుండి మళ్ళీపో. గూర్జర దేశ ప్రభువును కలుసుకున్నాను. రాయబారికి జవాబుగా ఇలా చెప్పు, కిరీటం అనేది రాజచిహ్నం. అది రాజకీయానికి సంబంధించిందే కానీ కుటుంబ విషయం ఏమాత్రం కాదు. తరతరాలుగా వస్తున్న రత్న కిరీటం ధరించినప్పుడే బల్లాన రాజులకు మేము కైమడుపు చేసి కప్పం కడతాము, లేకుంటే లేదు. నిర్బంధం చేస్తే యుద్ధానికి సిద్ధమే అని చెప్పు. ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వు, పుర్రెక్కించు, రెచ్చగొట్టు. వాళ్ళను రంగానికి దింపటం నీ వంతు, తక్కిన పని అంతా నా వంతు అని చెప్పి రాజగురు వెళ్ళిపోయాడు. మందపాలుడు వెళ్ళింది మొదలు. ప్రమోదుడు, కిరాతరాజు ఎదురు చూస్తూ ఉన్నారు. అనుకున్న దానికంటే ముందుగా వచ్చేశాడు మందపాలుడు. అతను అడుగు పెట్టంతోనే ఆత్రంతో ఏమైంది అని అడిగారు వారిద్దరు. ఏముంది, అక్కడికి వెళ్ళిన నాకు, నన్ను పంపిన మీకు తీరని అవమానం జరిగింది. రాయబారినైన నన్ను గౌరవించడానికి బదులు బంధుత్వాలు ఏగురు పెట్టి నానా మాటలు ఆడిపోశారు. ఆ మాటలు కావాలన్నా నోట పలకలేము. సామంతులు అందరి తరపున పెద్దనని చెప్పి పిచ్చి కూతలు కూసి ఆ కూర్జరాజును తలకొట్టి మొలవేయాలి. నాకు నిద్ర పట్టాలి. యుద్ధ సన్నాహాలు చేయండి ఇప్పుడే. నేను పోయి మా వాళ్ళని తయారులో ఉంచుతా అంటూ మందపాలుడు కిరాత రాజ్యానికి ప్రయాణమయ్యాడు. మందపాలుడు చెప్పిన ఒక్కొక్క మాటకు ప్రమోదునికి పౌరుషం రేగి కోపం రగులుకు వచ్చింది. ఆ గూర్జరుడికి ఎంత సాహసం! యుద్ధం అంటే ఏమో అనుకున్నట్టుంది, రుచి చూపిద్దాం అన్నాడు పట్టరాని అహంకారంతో ప్రమోదుడు. ఇప్పుడు ప్రమోదుని మనసు పరిపరి విధాలా పోయింది. మందపాలుని సైన్యం ఉండనే ఉన్నది. అదీగాక మగధ దేశాధిపతి అర్ధకరముని మామ ఒకడున్నాడు కదా, ముందు అతనికి లేఖ రాసి సాయం కోరాలి అనుకున్నాడు. కిరాతరాజును సలహా చేసి అక్కడికి ఒక నమ్మకస్తుని వెంటనే రాయబారిగా పంపాడు. కిరాతరాజ్యం చేరుకున్న మందపాలుడు తన కోయ వాళ్ళందరికీ తరిఫిదా ఇవ్వటానికి తగిన వాళ్ళను నియమించాడు. తరువాత బల్లాన రాజ్యానికి తిరిగి వస్తూ ఒక రాజు విడిదిలో దిగాడు. మగధ దేశానికి బయలుదేరిన రాయబారి కూడా ఆ సమయంలో ఆ విడిదిలోనే మకాన్ చేయటం తటస్థించింది. మాట పలుకులాడుతూ రాయబారిని జాబు చూపమన్నాడు మందపాలుడు. అతడు సందేహించాడు. అప్పుడు మందపాలుడు రాజముద్ర గల ఉంగరం చూపగా రాయబారి ఉత్తరం ఇవ్వక తప్పలేదు. మందపాలుడు తెరిచి చూచాడే కానీ ఉత్తరంలో ఒక్క ముక్క అర్థం కానే కాలేదు. అవన్నీ రహస్యం సైన్యాలు. కావాలంటే అతన్ను అధికార బాణం చూపి ఉత్తరం తీసుకోవచ్చు, కానీ గొడవ పడదలుచుకునే లేదు. తిరుగుదారిలో జవాబు తెస్తాడు కదా, అప్పుడు చూద్దాం అనుకొని తలచి ఆ విడిదిలోనే ఎదురు చూస్తూ ఉండిపోయాడు. తీరా రాయబారి మగధకు వెళ్ళేసరికి అమరభూపతి తండ్రి మరణశయ్యపైన ఉన్నాడు. 4 రోజులైన తర్వాత కానీ ఆ జాబు అందుకోనే లేకపోయాడు అమరభూపతి. అందుకని వెంటనే అనుకూలంగా జవాబు రాసి పంపాడు.
ప్రత్యుత్తరం పట్టుకొని రాయబారి బల్లాన రాజ్యం చేరుకున్నాడు. జవాబు చూచుకొని ప్రమోదుడు పరమానంద భరితుడైనాడు. రాయబారి కోసం విడిదిలో వేయించి ఉండి మందపాలుడు విసిగిపోయాడు. వీడు టక్కరి మరొక దారిని తప్పించుకుపోయి ఉంటాడు అని అనుకోని బల్లాన రాజ్యం పోకుండానే ఇంటి ముఖం పట్టాడు. ఏమంటే తను ఇక్కడ రాయబారి కోసం కనిపెట్టుకొని ఉండగా రాజుగారు ఒకవేళ తన కోసం ఇంటికి వచ్చాడేమో. మందపాలుడు ఇంటికి వెళ్ళేసరికి నిజంగా రాజుగారు రానే వచ్చాడు. రాయబారిని గురించి వృత్తాంతం అంతా విని, సరే మంచి పనే చేశావు, ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం సుమా, ఇది ఏర్పాట్లన్నీ చేసే వచ్చాలి అని హెచ్చరించాడు. ఏమైతేనే పోరు పోసాగింది. యుద్ధం సిద్ధమైంది. ఫలానా రోజున ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకు సరిగ్గా ఫలానా మైదానంలో తలపడాలి అని ప్రకటన జరిగింది. ఇరుపక్షాల్లోనూ అతి చురుకుగా యుద్ధ ప్రయాణాలు సాగిపోతున్నాయి. బల్లాన రాజ్య ప్రజలు సంతోషంతో యుద్ధానికి తోడ్పడసాగారు. ఏ విధంగా చూసినా వారి బలం అనుకూలంగానే కనిపించింది. యుద్ధారంభం కావాల్సిన ఆ రోజు, ఆ గంట, ఆ క్షణము వచ్చింది. మైదానానికి నడుం బిగించి బారలు తీర్చి తయారుగా ఉన్నాయి బల్లాన రాజ్య సైన్యాలు. చూస్తే సామంతుల సైన్యాలు పల్సపల్సగా కనపడినాయి. ప్రమోదునికి ధైర్యం చిక్కింది. యుద్ధం ప్రారంభమైంది. మంచి సమయంలో బల్లాన రాజ్యం సేనాధిపతి వెనక్కి తగ్గాడు. వస్తానన్న అమరభూపతి సాయం రాలేదు. పైగా వచ్చిన కోయదారులేమో ఎదురు తిరిగి సామంతుల సైన్యాలతో చేరిపోయినాయి. ఈ విధంగా అన్ని కారణాల వల్ల బల్లాన రాజ్యానికి అపజయం కలిగింది. బల్లాన సైనికులు చెల్లాచెదురు కావటంతో ప్రమోదుడు ఒంటిపాటు అయిపోయాడు. ఇంతవరకు ఒక్క కోయవానిగా కనపడుతూ వచ్చిన రాజుగురు విచ్చలవిడిగా తిరుగులాడే మందపాలను పిలిచి, చూస్తావేం, బంధించి ప్రమోదుని అని ఆజ్ఞాపించాడు. ఏమీ పాలుపోక నిలిచి ఉండిపోయాడు మందపాలుడు. ముందు బంధించు, చుట్టరికం చూస్తే కాదు అని గద్దించాడు రాజగురు. ఎదురాడలేక మందపాలుడు వెంటనే ప్రమోదుని ఖైదు చేయించాడు. అప్పుడు తన కోయవేషం విప్పేసి రాజగురు వికటంగా నవ్వాడు. ప్రమోదునికి పట్టరాని కోపము, దుఃఖము ఒక్కసారిగా కలిగినాయి. అదే సమయంలో కిరాతరాజు అర్ధకర్ముడు కనిపించటం లేదని ఒక వార్త వచ్చింది. ఇందుకు దిగ్భ్రాంతి చెందాడు మందపాలుడు. సరే చూద్దాంలే అన్నాడు నిబ్బరంగా రాజుగురు. అంతలో కొంత దూరాన ఏదో సైన్యం వస్తున్న అలికిడి అయింది. చూడగా అది మగధరాజ్య సైన్యం. అంతా తీరిన తర్వాత ఇప్పుడు వచ్చాడు అమరభూపతి. వచ్చి స్థితిగతులను తెలుసుకున్నాడు. బల్లాన రాజ్యానికి సాయపడలేకపోయినందుకు చింతించాడు. కానీ అయితే తోడి సామంతులతో వైరం పెట్టుకోదలుచుకోలేదు. సమయానికి అందుకోలేకపోవటానికి తండ్రి జబ్బు సాకు పెట్టి యుక్తిగా తప్పించుకున్నాడు. ఈ వాలకమంతా కనిపెడుతూనే ఉన్నాడు ప్రమోదుడు. అమరభూపతిని చూచి ద్రోహి అని మాత్రం అనేసి ఊరుకున్నాడు. ఇంకిప్పుడు మందపాలను పట్టాభిషేక మహోత్సవం చూడటానికని అందరూ బల్లాన రాజ్యం చేరుకున్నారు. అందరూ కనిపిస్తూనే ఉన్నారు. కానీ ఎంత వెతికినా అర్ధకర్ముని భార్య, ఆమె కొడుకు చిత్రబాణుడు కనిపించలేదు. అంతఃపురంలో వెతికారు, శయన మందిరంలో వెతికారు, మరెక్కడైనా ఉంటారేమో అని వెతికారు. వాళ్ళు కనిపించనే లేదు. మందపాలుడు విస్తుపోయాడు. రాజగురువు యోచనలో పడ్డాడు. రాజులందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లిని కొడుకును వెతికి పెట్టమని వేగిరి పెడుతూ ఆజ్ఞ పంపించాడు రాజగురు. నిల్చున్న పాటున భట్లు బయలుదేరి నలుదిక్కులకు గబగబా పరిగెత్తారు. ఎప్పుడైతే ప్రమోదుని ఖైదు చేశారని తెలిసిందో ఆ క్షణమందే అర్ధకర్ముడి భార్య తన రాణి దుస్తులు తీసివేసింది. ఒక దాదిగా తయారైంది. కొడుకు చిత్రబాణుడికి వికారంగా మసిపూసి ఒక పేద బాలునిలా కనబడేటట్టు చేసింది. ఇలా మారువేషంలో ఉండి తమను ఎవరూ అనుమానించకుండా తప్పించుకొని చాకచక్యంతో కోటలో నుంచి బయటపడిందే కానీ ఆ క్షణం నుంచి పాపం ఆమె కలవరపాటు ఎక్కువైపోయింది. 5 ఏళ్ల పసివాన్ని వెంటబెట్టుకొని పరిగెత్తవలసి వచ్చింది. ఎండ కన్నెరుగుని సుకుమారి ప్రాణి ఎంతకని పరిగెత్తగలదు? వెళ్ళి కొంత దూరంలో ఒక చెట్టు కింద సోలిపోయింది. కుర్రవాడు ఆమెను కదిలించాడు. ఎంతకో ఆమె లేవలేదు. ఏమీ తోచక అమ్మా అమ్మా అనుకుంటూ ఒక దారి తెన్ను లేకుండా కాళ్ళు ఈడ్చుకుపోయినంత వరకు పసివాడు కంగారుతో పోసాగాడు. అలా కుర్రవాడు పోయిన మరికొద్దిసేపటికల్లా భటులు వెతుక్కుంటూ ఆ చోటకు వచ్చారు. వచ్చిన వారిలో ఒకడు అర్ధకర్ముని భార్య అని ఇట్టే గుర్తుపట్టేశాడు. భటులు అలికిడికి ఆమె లేచింది. లేస్తూనే పసివాడు కనపడక వెతకనారంభించింది. ఆ భటులే వాణ్ణి ఏమో చేసి ఉంటారనుకొని ఆమె, ఏడి నా చిత్రబాణుడేడి, చెప్పండి, ఇప్పుడు చెప్పండి అంటూ ఒక పెట్టున వెలపింపసాగింది. కుర్రవాడిని దాచివేసి ఆమె మాయ చేస్తున్నదని వాళ్ళు అనుమానించారు. కుర్రవాడేడి, ఎక్కడ దాచావు చెప్పు అంటూ ఆమెను గద్దించారు వాళ్ళు. చివరికి వాళ్ళు ఆమెను పట్టి తీసుకుపోయి రాజగురు ఎదుట నిలబెట్టారు. రాజగురు ఉగ్రుడయ్యాడు. ప్రమోదుని వేసిన గది పక్కనే దీన్ని పడేయండి,
పట్టాభిషేకం కాగానే చూసుకోవచ్చు. మాయలవాడు చిత్రవాణ్ణి పట్టండి. ఆ దుర్మార్గుడు కిరాతరాజుని అర్ధకరుముని కూడా వెతకండి. శత్రుశేషం ఉండకూడదు అన్నాడు కఠోరంగా. అప్పుడు ఏమైందో తర్వాత భాగంలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.